ఇప్పటి వరకు మీరు ప్రెగ్నెన్సీలు తెచ్చుకుని సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలు విన్నారు. ఇది ఫెయిల్యూర్ స్టోరీ. ఫెయిల్యూర్ స్టోరీలు కూడా కావాలంటున్నారు కదా, అందుకని ఫెయిల్యూర్ ఎలా అయ్యింది అనే ఒక స్టోరీ కూడా మనం వినిపిస్తాం. దయాకర్ గారు, మాధవి గారు వరంగల్ నుంచి వచ్చారు. భర్త వయసు 37, భార్య వయసు 35 సంవత్సరాలు. అయితే వీళ్ళు అప్పటికే పెళ్ళి అయ్యి 3 years అయింది మన దగ్గరికి వచ్చేటప్పటికి. వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు. ఒకసారి 20 days, ఒకసారి 30 days, ఒకసారి అట్లా అటు ఇటు డీవియేట్ అవుతుంది, కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నారు. అలాగే వాళ్ళకి అండాలు అనేవి పెరుగుతున్నాయి కానీ పగలట్లేదు అన్నారు. రప్చర్ డిఫెక్ట్ కూడా ఉందని చెప్పారు. అవుట్ సైడ్ IUI కూడా ట్రై చేశారు, అయినా ప్రెగ్నెన్సీలు రాలేదు. అలాంటిది ఒక వీడియో చూసి, దేవుడి దయ వల్ల నా వీడియో యూట్యూబ్లో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర మెడిసిన్ వాడుతూ ఉండగానే 3rd monthలోనే ప్రెగ్నెంట్ అయ్యారు. ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ అక్కడ లోకల్గా డాక్టర్ గారి దగ్గర మనం ఏం చెప్పామంటే, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని మనకి టెలికాలర్స్కి ఇన్ఫామ్ చేయగానే ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ కావాలమ్మా, అది మీకు దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకోండి, బ్లడ్ టెస్ట్ సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్స్ మాకు పెట్టండి, అది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అంటే వెంటనే భార్య రాకపోయినా భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాలి అని చెప్పాం. ఆ రిపోర్ట్స్ కూడా మాకు పెట్టారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, భర్త రావాలి, వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాలి. అనుకోకుండా అక్కడ ఉన్న డాక్టర్ గారు కానీ వాళ్ళ సంబంధించిన బంధువులు కానీ అంత దూరం ఎందుకు, ఇక ఎలాగో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, దగ్గరలో ఉన్న డాక్టర్ గారు ఎలాగో ఉన్నారు కదా బోల్డ్ మంది, వీళ్ళ దగ్గరే చూపించుకోండి అని చెప్పడం వల్ల సరే అని వాళ్ళు కూడా అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే ఆగిపోయారు. మన దగ్గరికి ఇక రాలేదు, ఆ మెడిసిన్ తీసుకెళ్ళలేదు. కానీ మనం చాలామందికి ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇదే ఫస్ట్ టైం కాదు. మనం ప్రెగ్నెన్సీలు అనేవి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు కూడా ఇక్కడ వస్తాయి. కానీ ఈ ప్రెగ్నెన్సీని నిలుపుకోవాలంటే కూడా మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి అనేది మనం చెప్తున్నాం. కానీ అవి చేయలేకపోవటం వల్ల మిస్ అయింది. మరి ఆ మిస్ అయిన ప్రెగ్నెన్సీ మళ్ళీ అబార్షన్ అయిపోయింది. అది ఎందుకు అయింది, ఎలా అయింది, ఏం జరిగింది అనేది వారి మాటల్లో నుంచి విందాము. దయాకర్ గారు మీ ఒపీనియన్ చెప్తారు. కానీ నేను అడిగిన దానికి మీరు ప్రశ్నలు చెప్పచ్చు, ప్రశ్నకి ఆన్సర్ చెప్పచ్చు. లేదు అంటే మీ మనసులో ఉన్న భావాలను కూడా మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేశారో వాటన్ని విషయాల గురించి ఇంకా నలుగురికి తెలియజేస్తే, ఇలా ఫెయిల్యూర్ అవ్వకోకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవచ్చు అనే విషయాన్ని మీరు తెలియజేస్తే మరొకరు ఇలాగే దెబ్బతినుకోకుండా వాళ్ళకు ఉపయోగపడుద్ది. ఆ పుణ్యం అనేది మీకు క్రెడిట్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. మరి మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి. నా పేరు దయాకర్ అండి. మేము వరంగల్ నుంచి వచ్చాం. మాకు 2021లో మ్యారేజ్ అయింది. అప్పుడు న్యాచురల్గానే మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తర్వాత ఒక 3 years గ్యాప్. ఆ తర్వాత మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఎక్కడ టెస్టులు చేసినా కూడా ఏం లేదంటున్నారు. మా మేడంకి కానీ నాకు కానీ ఎక్కడ టెస్ట్ చేసినా ఏం లేదంటే అంత నార్మల్గానే వచ్చేస్తుందని. మేము సార్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. సారు జస్ట్ మాకు టెస్ట్లు చేయించారు. తర్వాత బ్యాక్టీరియా కిల్ చేయడం, తర్వాత హార్మోన్స్ డెవలప్ చేయడం, ఈ రెండే చెప్పారు. తర్వాత మేము వాటిని బిళ్ళలు లాగా ఇచ్చారు మాకు. అవి తీసుకొని జస్ట్ వాడినాం. ఒక 3 monthsలో మాకు రిజల్ట్ అనేది వచ్చేసి, అది కూడా మేము యాక్చువల్గా నమ్మలేదు. మేము ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 2 months స్కాన్ కూడా రిపోర్ట్ ఇది ఇక్కడే ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అక్కడ మేము స్కాన్ తీర్చమన్నాము, స్కాన్ కూడా తీర్చారు. ఇది రిపోర్ట్ కూడా ఉంది. ప్రెగ్నెన్సీ వచ్చిందనే రిపోర్టు అక్కడ లోకల్గా డాక్టర్ గారు ఇచ్చారు. అది స్కాన్ రిపోర్టు. అది కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలే, నార్మల్ ప్రెగ్నెన్సీ. బిడ్డ హార్ట్ బీట్ కూడా తయారైంది, పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది, శాక్ వచ్చి ఆగిపోలా, అన్నీ వచ్చినాయి. అలాగే సీరం బీటా ICG చేస్తే 12,000, అన్నీ కరెక్టే, కన్ఫామ్. ప్రెగ్నెన్సీ కూడా 24/9/2024లోనే. అప్పుడు మన దగ్గరికి ఎప్పుడు మీరు వచ్చింది 23/2024 మార్చిలో వచ్చారు. ఆగస్టులోనే కన్ఫామ్ అయినట్టుంది కదా. ఆగస్టులోనే జూలైలోనే కన్ఫామ్ అయిపోయింది. ఇది జూలై అయి ఉంటుంది బీటా ICG. ఎస్, ఇది ఇక్కడ ఇది 9వ నెలలోది. ఇప్పుడు 12 వారాలు వచ్చేసింది 9వ నెలలో.
ఇప్పుడు జూలై కదా, ఆగస్టు, సెప్టెంబర్, కరెక్టే 12 వారాలు వచ్చేసి. మరి వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ అంటే 3 నెలలు కూడా నిండిపోయింది. కానీ ఎంత టైం ఇచ్చిందో చూడండి. మనకి వెంటనే ప్రెగ్నెన్సీ జూలైలోనే కన్ఫామ్ అవగానే ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చెప్పాం కదా, అప్పుడు మన టెలికాలర్స్ మీకు ఇన్ఫార్మ్ చేశారు, ప్రిస్క్రిప్షన్ పెట్టారు, అది చేయిస్తే కన్ఫామ్ అని వచ్చింది. అక్కడ లోకల్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ మిస్లీడ్ అయ్యారు. అది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అక్కడ మేము స్కాను బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాము. ఆ స్కాన్లో బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్ అయింది. అక్కడ మరి మెడిసిన్కి రావాలి మీరు యాక్చువల్గా. అక్కడ మరి ఆ డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు కదా అని అదే వాడటం మొదలెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే మిస్గైడ్ కావచ్చు, లేకపోతే మా మీద మాకు కాన్ఫిడెన్స్ కావచ్చు, స్ట్రెంగ్త్గా కనిపిస్తుందని కావచ్చు, కానీ మొత్తానికి అయితే సార్ దగ్గర రాలేదు మేము. అది మాది బ్లండర్ మిస్టేక్ అది కంప్లీట్గా. ఎందుకంటే సార్ కంప్లీట్గా మాకు ఇట్లా చేతిలో పెట్టినట్టు ఒక అట్టిపండులాగా ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చేసాను. మేము దాన్ని నిలుపుకోలేకపోయినాం. మా మేడం అయితే డిప్రెషన్కి వెళ్ళిపోయింది. నేను ఎక్కడినైతే స్టార్ట్ అయినో అక్కడికి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి సొల్యూషన్ మళ్ళీ సారే చెప్పాలి. అంటే మిస్టేక్ కంప్లీట్గా మెయిన్ చేశాను. ఎందుకు జస్ట్ కన్సల్ట్ అయితే సరిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మేము కంప్లీట్ ఇక్కడ రాకుండా ఉండిపోయినాం. ఇప్పుడు ఏంటంటే సార్ కంప్లీట్గా ఏదైతే అవుట్పుట్ మాకు తీసుకొచ్చారో దాన్ని జస్ట్ సార్ దగ్గర కన్సల్ట్ అయ్యి దాన్ని నిలబెట్టుకుంటే సరిపోతుంది. అంటే చాలామంది అవగానే ఇట్లా మన కాన్ఫిడెన్స్ అంటే బయట వాళ్ళు మిస్గైడో ఏదో ఒక దాంతో సార్ దగ్గరికి రాకుండా ఉంటున్నారు. మనకు పూర్తిగా బిడ్డ చేతులకు వచ్చేంత వరకు సార్ గైడెన్సే కంపల్సరీ అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే అది ప్రత్యక్షంగా మేము చూసినాం కాబట్టి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలు అనేవి మనం అప్పుడు మీకు వచ్చినప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూర్చోబెట్టి చెప్పాను, సార్ ఎక్కడా రావట్లేదు మాకు ప్రెగ్నెన్సీలు అని చెప్పి అన్నప్పుడు నేను అన్నాను, ఇది కొన్ని క్రిముల గొడవ. ఈ క్రిములు ఉన్నాయి, C10, U10, T5. ఈ క్రిముల వల్ల మనకి వీరికణాలు బాగున్నా అండాలు బాగున్నా దెబ్బ కొడతాయి. ఈ క్రిములు ఉంటే ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ కూడా వస్తాయి, ఒవేరియన్ సిస్టులు వస్తాయి. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి కూడా వస్తాయి. అంటే క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు అవ్వచ్చు, అది హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అవ్వచ్చు. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయ్యా, క్రిములు హార్మోన్లు అనే డిఫెక్ట్స్ ఉంటాయి, వీటికి టెస్ట్ చేసుకోవాలి అని చెప్పాము మనం. అలాగే నెలలు ఇర్రెగ్యులర్ అవడానికి కూడా కొన్ని హార్మోన్ల డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేదా క్రిములు ఉండొచ్చు. నెలలు రాకపోవడము, వచ్చినా కూడా బ్లీడింగ్లు అవ్వటము, ఎక్కువ అవటం, తక్కువ అవటం, మళ్ళీ మళ్ళీ రావటము, రోజు కనపడటం, లేదా ముద్దలుగా కనపడటం, అసలు 2-3 నెలలకు కూడా కనపడకపోవడం, చుక్క రావడము, ఇలాంటి రకరకాల డిస్టర్బెన్స్లు హార్మోన్లు అవ్వచ్చు, క్రిములు అవ్వచ్చు. అలాగే భర్త వీరికణాలు కూడా అప్ అండ్ డౌన్లు అవ్వచ్చు, పెరగవచ్చు, తగ్గొచ్చు, మొటిలిటీ పోవచ్చు, మార్పాలజీ పోవచ్చు, కొంతమందికి 0 కూడా అయిపోవచ్చు. ఇవన్నీ క్రిములు హార్మోన్ల సమస్యలే అని చెప్పి చక్కగా 1 గంట వివరించి వాళ్ళకిద్దరికి భార్యాభర్తలకి టెస్ట్ చేసి, ఆ రోజు ఇద్దరు చేసాం కదా, ఇద్దరికి టెస్ట్ చేసి చక్కగా మందులు ఇచ్చాం. భార్యాభర్తలు కూడా మనకు చెప్పినట్టే విని చేయించుకున్నారు, మందులు కూడా తీసుకెళ్లారు, వాడారు. 2 నెలల క్రిములకు వాడినట్టున్నారు, 1 నెల ఏమో హార్మోన్లకు వాడినట్టున్నారు. మొత్తం 3 months కోర్స్ కంప్లీట్ చేశారు. ఇంకొక నెల హార్మోన్ కోర్సు ఉండగానే వచ్చిందని చక్కగా ఇన్ఫార్మ్ కూడా చేశారు. మేము కూడా బ్లడ్ టెస్ట్, స్కానింగ్ కూడా చేశాము. అవన్నీ చేయించుకోండి, అక్కడ ఈ రిపోర్ట్స్ మాకు పెట్టండి అనేది మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అంతవరకు అంతా స్ట్రీమ్ లైన్ కరెక్ట్గానే చేశారు. ఎక్కడైతే అక్కడ మళ్ళీ వచ్చి భర్త మందులు తీసుకెళ్ళాలి, భార్య రాకపోయినా పర్లేదు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు ఏ క్రిములైతే ఎన్నాళ్ళు రాకోకుండా అడ్డం పడ్డాయో, ఏ హార్మోన్లు అయితే మన బిడ్డని రానికోకుండా అడ్డుపడ్డాయో, అదే క్రిములు హార్మోన్లు ఇప్పుడు బిడ్డని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి. అందుకే ఫస్ట్ 3 నెలలు 80% ప్రెగ్నెన్సీలు పోతాయి, జాగ్రత్త. ఒకవేళ ప్రెగ్నెన్సీలు పోయినా తర్వాత 4వ నెల 5వ నెలలో అవకరాలు వస్తాయి అనేది మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి వీడియోలో ఉంటాయి, నాకు చాలా వీడియోలో నేను ఈ మాట చెప్తూ ఉంటా. 5 నెలల వరకు మాత్రం మన దగ్గర వాడాలి. ఈ క్రిముల పద్మవ్యూహం మిగతా డాక్టర్లకి తెలియదు. ప్రపంచంలో క్రిముల గురించి చెప్తున్న ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు. మీకు IVFలో పోయి ఉండొచ్చు, బయట ఆపరేషన్లో పోయి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది. మీకు ట్యూబ్లో బ్లాక్ ఉండొచ్చు, సిస్టులు ఉండొచ్చు, గెడ్లు ఉండొచ్చు, ఫైబ్రాయిడ్లు ఉండొచ్చు. అక్కడ ఎక్కడ కూడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వచ్చేస్తాయి న్యాచురల్గా. డోనార్లకు కూడా వెళ్ళి, సరుగేట్లకు కూడా వెళ్ళి మీరు ఫెయిలియర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా వస్తాయి. కానీ ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలంటే మాత్రం 5 నెలలు మన దగ్గర మందులు వాడి తీరాలి. లేకపోతే 80% 3 నెలల్లోనే పోతాయి.
ఒకవేళ పోకపోతే 4వ నెల 5వ నెలలో అవకరాలైనా వచ్చి తీరుతాయి అని చెప్పాను. నేను చాలా వీడియోల్లో చెప్తున్నా. భార్య రాలేరు కాబట్టి భర్తలు రమ్మంటున్నాం. అమ్మ భార్య రాలేదు, వేవుళ్ళు ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది, జర్నీలు చేయలేదు, దూరాల నుంచి రావడానికి ఇబ్బంది కాబట్టి భర్తలు వచ్చి మందులు తీసుకెళ్ళమంటున్నాం. భార్యకి టెస్టులు, స్కానింగ్ను, ఆ బ్లడ్ టెస్టులు ఏమైతే చేయాలో ఇవన్నీ వాట్సాప్ ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. అవి లోకల్ డాక్టర్ దగ్గర చేయించుకుని ఆ రిపోర్ట్స్ తీసుకుని భర్త వస్తే మందులు ఇస్తాము. ఏ నెలకైనా భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్ళచ్చు. మేము గైడ్ చేసిన ప్రకారం అక్కడ వాడుకోవచ్చు. కావాలంటే ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకోవచ్చు. కానీ మనం ఇచ్చిన మందుల్ని ఆ డాక్టర్ గారి సమక్షంలో వాడుకోవాలి. బరువులు, బీపీలు ఉంటే అక్కడ చూపించుకోవచ్చు. మనం ఇచ్చిన మందులు కాకుండా అదనంగా ఆవిడేమన్నా ఇస్తే, మధ్యలో జ్వరాలు అనొచ్చు, తలనొప్పులు రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు, వాటికి అదనంగా ఏమన్నా మందులు ఇస్తే మన మందులు కాకుండా అదనంగా ఇచ్చినవి ఆవిడ దగ్గర వాడచ్చు. మన మందులు అయితే తప్పనిసరిగా వాడాలి. ఇది క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి మందులు అని నేను చెప్పాను. కాకపోతే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. అక్కడ వరకు కరెక్ట్గా వచ్చారు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసిందిగా ఇంకెక్కడికి పోద్దులే, మనకు డాక్టర్ గారు బోల్డ్ మంది దగ్గరలో ఉన్నారు కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడే వాడుకోండి, అంత దూరం ఎందుకు అంటున్నారు కదా అని ఆయన కూడా అశ్రద్ధ చేసేసారు. భార్య ఎలాగూ రాలేదు, భర్త కూడా సర్లే అని చెప్పి ఆయన కూడా ఇక్కడ వాడుకుంటున్నారుగా, పోన్లే ఎక్కడో చోటే డాక్టర్ ఎవరైతే ఏంట్లే అన్నట్టుగా ఆయన కూడా కొద్దిగా ఆగిపోయేటప్పటికి ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది. వాళ్ళు నేను చెప్పట్లా ఈ వీడియో గురించి, ఇది నేను చాలా సంవత్సరాలకు ముందు నుంచి చెప్తున్న వీడియో అనేది. అలా చాలామంది మా దగ్గర రోజుకి 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తున్నాయి. ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర ఇన్ని ప్రెగ్నెన్సీ సక్సెస్లు లేవు. మీకు రోజుకి 10 ఐవీఎఫ్లు చేసే వాళ్ళకి కూడా నెలకు 1-2 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తే గొప్ప. కానీ మనకు రోజుకి 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు వస్తాయి. కానీ ఈ ప్రెగ్నెన్సీలు నిలుపుకోవాలంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీరాలి, లేకపోతే ఎక్కువ రోజులు నిలబడం. వీళ్ళకి అదృష్టవశాత్తు 3 నెలలు నిండే వరకు 4వ నెల 5వ నెలలో వదిలింది. ఫస్ట్ 3 మంత్స్లోనే పోతాయి చాలా వరకు 80%. దేవుడు ఎంత టైం ఇచ్చాడో చూడండి. ఇంకా మారుతారని టైం ఇచ్చాడు. కానీ మారకపోయేటప్పటికి క్రిములు వచ్చేసినాయి, దాడి చేసేసినాయి. ఏవైతే ఇన్నాళ్ళు రాకుండా అడ్డం పడినాయో అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ చిక్కడిపోయింది. బిడ్డని కాల్చేసాయి, నవిలేసాయి, పచ్చడి చేసాయి, తిని పారేసాయి. పసిబిడ్డ ఎన్ని కష్టాలు పడ్డారో ఆ బిడ్డ రావడం కోసం, ఎంత తపన పడ్డారు, ఎన్ని ఆవేదనలు చెందారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగి పాపం ఎంతో ఖర్చులు పెట్టి అయ్యువేలు చేయించుకుని రకరకాలుగా కష్టాలు పడి తెచ్చుకున్న ప్రెగ్నెన్సీ పోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. చూడండి ఎంత ఈజీగా పోగొట్టుకున్నారు. అదే నేను చెప్పేది, సరైన గురువు కావాలి. ఏ క్రిముల పద్మవ్యూహం నుంచి అయితే రక్షించాడో వాడే ఆ క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కూడా కాపాడగలడు. అలా క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు అని మనం ఎన్నో రోజుల నుంచి మనం వీడియోల ద్వారా చెప్తున్నాం. పాపం వాళ్ళు ఏదో కారణాల వల్ల మిస్ అవుతున్నారు. అది వారిది కాదు తప్పు, వాళ్ళ నెత్తి మీద ఉన్న సైతాన్ అలాగా ఆపేస్తుంది. వాళ్ళ బిడ్డ వస్తే వాళ్ళు పితృదేవుడు అవుతాడు, మాతృదేవతలు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. దేవుళ్ళు ఎందుకు అవనెత్తదు? దెయ్యం నెత్తి మీద కూర్చొని సైతాను దేవుళ్ళు అవనివ్వదు, ఆ బిడ్డని లాక్కుపోద్ది. అదే నేను చెప్తున్నాను. ఇప్పటికైనా నేను వాళ్ళు గుర్తించారు, వాళ్ళ బాధని అర్థం చేసుకుని మిగతా వాళ్ళు కూడా మారాలి. వాళ్ళు నష్టపోయారు కానీ తెలుసుకునేటప్పటికే బిడ్డ వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను మాత్రం ఏం చేయగలను? బాధపడటం తప్ప, సానుభూతి చూపటం తప్ప ఏం చేయలేను. కాకపోతే ఉండగానే వస్తే నిలుపుకునే వాళ్ళం కదా, బిడ్డని కాపాడుకునే వాళ్ళం కదా. ఆ క్రిములు మనకు తెలుసు కదా, ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడుకునే వాళ్ళం. ఆ విషయం ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కాబట్టి చేయగలిగింది లేదు. సరే, ఇప్పటికైనా జరిగింది ఏమీ లేదు. ఏ క్రిములైతే బిడ్డని రానికోకుండా ఆపుతున్నాయో మళ్ళీ ఆ క్రిముల నుంచి రక్షిస్తాం. మళ్ళీ గర్భసంచిలో నుంచి ఆ క్రిముల్ని తొలగించి బిడ్డని మళ్ళీ తీసుకొస్తాం. నిలుపుకోవడానికి మరలా మందులు పెట్టి నిలుపుతాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. రూట్ తెలిసిపోయింది కదా, బిడ్డ వచ్చే రూట్. ఆ రూట్లో మళ్ళీ నడిపిస్తాను, మళ్ళీ తెప్పిస్తాను. కావాలంటే 1/2 డజన్ పిల్లలు కూడా కనొచ్చు, ప్రాబ్లమే లేదు. కాబట్టి ఇలాంటి నష్టము మిగతా వాళ్ళకు కూడా జరగకూడదు. మేము ఇట్లా ఇబ్బంది పడ్డాం అనుకోకుండా ఇలా రాంగ్ స్టెప్ వేసాం, మీరు అలా చేయకండి. వచ్చిన బిడ్డని పోగొట్టుకోకండి. ఆ పసి బిడ్డని మేము చూడకోకుండానే కన్ను మూసే పరిస్థితి వచ్చింది. మీరు అలా చేసుకోవద్దు. చేతిలోకి వచ్చిన ముద్ర నోట్లోకి రావాలి అంటే, బిడ్డ కడుపులో నుంచి బయటికి చేతిలోకి రావాలంటే సరైన గురువు, సరైన డాక్టర్ ఉండాలి.
అందరూ ఒకటే అనుకుని మనం సందుల్లో గొంతుల్లో దూరితే ఉపయోగం లేదు. ఆ సందుల్లో గొంతుల్లో కొన్ని సంవత్సరాల పాటు ట్రై చేశారు, రాలేదు కదా అక్కడ ప్రెగ్నెన్సీ. రప్పించగలిగిన డాక్టరే నిలబెట్టగలుగుతాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. మీరు అలాంటి తప్పు చేయొద్దు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవగానే మన డాక్టర్ గారి దగ్గరికి ఇన్ఫామ్ చేయండి. ఆయన చెప్పినట్టుగా మందులు వాడుకోండి, బిడ్డను నిలబెట్టుకోండి. మీరు మాతృదేవత పితృదేవతలు అవ్వండి. మేము తప్పు చేసాం, లేట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మార్చి 2024 స్టార్ట్ చేశారు, మధ్యలో గర్భిణీ వచ్చింది, బిడ్డను పోగొట్టుకుని మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ 2025లో మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. 1 year వృధాగా పోయింది. ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నట్టుగా అయిపోయింది. మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళా ట్రై చేసుకుని అక్రిములు తొలగించుకుని మళ్ళీ బిడ్డను తెప్పించుకుని చూడండి ఎంత శ్రమ. మానసికంగా కూడా బోల్డ్ అంత క్షోభ. వచ్చిన బిడ్డ వచ్చినట్టుగా పోయేటప్పటికి బోల్డ్ అంత బాధ, శారీరక బాధ, బోల్డ్ ఇంజెక్షన్లు, క్లీన్ చేయడాలు, ఆపరేషన్లు ఇవన్నీ చేస్తారు బయట. ఇప్పుడు కూడా ఫైబ్రాయిడ్ ఉందని చెప్పి భయపెట్టి పంపించారు. ఫైబ్రాయిడ్ ఉంది, దానికి ఆపరేషన్ చేయాలన్నారు. మా డాక్టర్ గారు ఫైబ్రాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించారు, ఏ ఆపరేషన్ లేకుండా. ఈవిడేంటి ఆపరేషన్ చేస్తే తప్ప ప్రెగ్నెన్సీ రాదంటున్నారు. మా డాక్టర్ గారు అసలు దాని గురించే చెప్పలేదు, దానికి ఎత్తలేదు, ఆ ఊసే లేదు. ఎన్ని గడ్డలున్నా మన బిడ్డను తెచ్చుకోవచ్చు, బిడ్డ వస్తే గడ్డలు అణిగిపోతాయి అన్నారు మన డాక్టర్ గారు. ఆయన దగ్గరికి వెళ్దాం. సరే, జరిగింది ఏదో జరిగింది, దేవుడు ఇచ్చాడు కానీ నిలబెట్టుకోలేకపోయాం. ఆ దేవుడికే మొరబెట్టుకుందాం. మన తండ్రి దేవుడు, ఆయన మన బాధను వినగలుగుతాడు, మళ్ళా తప్పు జరిగినా కూడా క్షమించి మళ్ళా మేలు చేయగలుగుతాడనే ఆలోచనతో ఆ దేవుడిని నమ్మి ఫాస్టింగ్స్ చేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దేవుడు చూపించాడు మళ్ళా దారి. అన్నా మీరు తప్పు చేసినా మళ్ళా రియలైజ్ అయ్యారు, మంచిది, పశ్చాత్తాపానికి మించిన మరొకటి లేదు. సో మరలా వెళ్ళండి, చక్కగా మీ బిడ్డని మరలా తెచ్చుకోండి, జరిగింది ఏదో జరిగిందని ఆ దేవుడు మళ్ళా దారి ఇక్కడ చూపించారు. చూపించడమే కాకోకుండా వీళ్ళలో ఒక మంచి ఒక ఆలోచన కూడా ఇచ్చాడు. ఆ దెయ్యం దిగింది అనడానికి రుజువిది. ఆయన ముందుకు వచ్చి వీడియో ఇచ్చాడు, ఇవ్వకపోతే దెయ్యం అక్కడే ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు సార్ 100% చేసిండు. మేము కూడా యాక్చువల్గా మై సక్సెస్ స్టోరీ, ఫెయిల్యూర్ కాదు. అవును, ఇది కేవలం మేము చేసిన మిస్టేక్ కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఇట్స్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ స్టోరీ. ఇది కేవలం మేము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ కన్సల్టేషన్ లేకపోవడం వల్ల మ్యారేజ్, అంతకుమించి ఏం లేదు. వెళ్ళారు పాపం, అక్కడ వేరే హాస్పిటల్కి వెళ్ళారు, బోల్డ్ ఫైల్ ఉంది, చాలా కాగితాలు ఉన్నారు, స్కాన్లని, బ్లడ్ టెస్ట్లని, యూరిన్ టెస్ట్లని. చూడండి, బోల్డ్ సార్లు వెళ్ళారు అక్కడికి. కానీ నిలబెట్టడానికి వాళ్ళకేం చతురత్వం లేదు. వీళ్ళు అబార్షన్ చేయాలని వాళ్ళు కూడా కంకణం కట్టుకోలేదు. ఆ డాక్టర్ గారికి కూడా తెలియదు. పొగట్టాలని ఏ డాక్టర్ అన్న ప్రయత్నిస్తారా? పొగట్టరు ఎవరు. ఆవిడ కూడా ప్రయత్నించింది నిలబెట్టడానికి. క్రిముల పద్మవ్యూహం ఆవిడకి తెలియదు కదా, అది కదా ప్రాబ్లం. క్రిముల పద్మవ్యూహం గురించి ప్రపంచంలో తెలిసిన ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. గూగుల్కి కూడా తెలియదు, గూగుల్లో కొడితే రాదు ఇది. గూగుల్కి డాక్టర్ వైఎస్ బాబు చెప్పలేదు కదా, గూగుల్ నీకట్టా చెప్పింది. డాక్టర్ వైఎస్ బాబు చెప్తే గూగుల్ని తెలుసుకుని నీకు చెప్పుద్ది. ఇది సమస్య. కాబట్టి జరిగిన నష్టం మళ్ళీ మీకు జరగకూడదని మంచి ఉద్దేశంతో ఇక అలా మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము చేసిన తప్పు చెయ్యొద్దు, ఇది మా ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్ ఎప్పుడు ఫెయిల్యూర్ అవుద్ది? మనం యాక్సెప్ట్ చేస్తే ఫెయిల్యూర్ అయింది, మనం ప్రయత్నించకుండా ఆపేస్తే ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ ప్రయత్నిస్తే రేపు సక్సెస్ వస్తుంది. సక్సెస్కి ఫెయిల్యూర్ ఏమద్ది? స్టెప్పింగ్ స్టోన్ అయింది. అది ఆయన ఆలోచనతో, మంచి ఆలోచనతో చక్కగా ముందుకొచ్చి మీకు వీడియో ఇచ్చారు. ఆయనకి గట్టిగా అభినందనలు తెలియజేయాలండి. ఎందుకనంటే ఇలా ఎవరు చెప్పరు, చాలామంది చెప్పరు. చాలా అహంకారంతో ఉంటారు కొంతమంది మనుషులు. ఏంటి ఆడి బోడీ, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనా వచ్చేది ఏంటి, ఆడు చెప్తే మనం వినాలా, ఇలా ఇక్కడ డాక్టర్ లేరా, ఆడొకడేనా, ఈ టైప్లో ఉంటారు. కానీ అలా అనుకోలేదు వాళ్ళు. దేవుడు చూపించాడు మాకు దారి, ఆయన దగ్గరికి వెళ్ళాం, సాధించాం. కానీ మళ్ళా మధ్యలో దారి తప్పాం, మళ్ళీ దారిలోకి వెళ్ళిపోవాలి. ఈ దారి తప్పితే వెంటనే ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అన్నారు, మళ్ళీ IVF పద అంటున్నారు. ఏమి లేవు ఇక్కడ, ఏమీ లేకోకుండానే సాధించారు, మళ్ళీ కూడా సాధిస్తారు. అది పెద్ద విషయం ఏం కాదు. ఎన్నిసార్లైనా మన దారిలో వెళ్ళొచ్చు. ఈ దారి రహదారి,
ఆ గోదారులు ఆపరేషన్లు దారులు ఐవీఎఫ్ గోదారులు మనకు అవసరం లేదు. ఆ గోదారులు వాళ్ళు ముంచడానికి ప్రయత్నిస్తారు, మునగకోకుండా టక్కునిటి వచ్చేసారు, రహదారిలోకి వచ్చారు. రహదారిలో ఆల్రెడీ పొందారు కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఇక ఆ రహదారిలోకి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళు బిడ్డను పొందుతారు. దయాకర్ గారు వరంగల్ నుంచి మళ్ళా అంత దూరం నుంచి వచ్చారు. వయసు 37 అయినా భార్య వయసు 35 కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ పొందొచ్చు అన్నాను, పొందేటట్టు చేశాను, వాళ్ళ దారిలో నడిపించాను. జస్ట్ క్రిములు అనేది చెప్పాను, ఆ క్రిములకు వాడగానే వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్నారు. మళ్ళీ అదే క్రిములు వచ్చి బిడ్డని డ్యామేజ్ చేసినాయి. ఆ క్రిముల గురించి అక్కడున్న డాక్టర్ గారికి తెలియకపోవడం వల్ల, వాటికి ప్రొటెక్షన్ పెట్టకపోవడం వల్ల బిడ్డ డ్యామేజ్ అయింది. ఇప్పుడైనా సరే ఆ క్రిముల నుంచి మళ్ళీ వాళ్ళని కాపాడి బిడ్డను తెప్పించి ఈసారి ఆ బిడ్డ చుట్టూ రక్షణ కంచి లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ బిడ్డ వాళ్ళ చేతిలోకి వచ్చేటట్టు చేద్దాం. ఆ దేవుడు వాళ్ళు వెనకాల ఉన్నాడు కాబట్టి మీరు భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. మరలా మంచి బిడ్డని మీ చేతుల్లో పెడతాడు. దయాకర్ గారు ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. కొంచెం టైం డిలే అంతే, వచ్చేస్తుంది, భయపడక్కర్లేదు. రైట్, థ్యాంక్స్. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.